జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం నాయకులు శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రక్షణకై నిరసన చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని మతోన్మాది ఒకరు బలిగొన్నారు. ఆ మతోన్మాదంతో ప్రేరేపితమైన ప్రభుత్వం మరొకసారి ఆ మహాత్మా గాంధీని హత్యగావించింది. దానికి నిరసనగానే ఈరోజు సిపిఎం ఇక్కడ నల్లగొడ్డలతోటి నిరసన వ్యక్తం చేస్తూ ఈ దీక్ష సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ పేరు ఎత్తేసి జీ రామ్జీ అనేటువంటి పేరుతోటి దాని ఊపిరి దాని ఉసురు ఈ ప్రభుత్వం తీసేసింది. కేవలం పేరు మార్పుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వాళ్ళకి రామ్ అనే పేరు రావాలనుకుంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు పట్టణ ఉపాధి హామీ పథకం కూడా పెట్టి దానికి రాముడి పేరు పెట్టుకోమనండి. ఎవ్వరికి అభ్యంతరం లేదు. పేరు సమస్య కాదు. పేరుతో పాటు గాంధీని హత్య చేయటం అంటే ఆ పేరు తీసేయటం అంటే మొత్తం జాతీయోద్యమ స్ఫూర్తిని దెబ్బకొట్టడం, ఈరోజు ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులను హరించటం. 2007 సంవత్సరంలో ఆ రోజు వామపక్షాల యొక్క పోరాట కృషి ఫలితంగా అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఈ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని చేసింది. ఇది ఒక చట్టం, రాజ్యాంగపరమైన పని కల్పించేటువంటి హక్కు చట్టం ఇది. అంటే పని కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత, పని కోరటం పౌరుల యొక్క హక్కు. పని లేనటువంటి రోజుల్లో వ్యవసాయ కార్మికులు ఈ వలసలు తగ్గించి వ్యవసాయ పనులకు తోడు ఈ పనులు కూడా సంవత్సరంలో 60-70 రోజులు మించి వ్యవసాయ పనులు లేని కాలంలో ఇంకొక 100-150 రోజులు వ్యవసాయేతర పనులు ఈ ఉపాధి పనులు కల్పిస్తే వ్యవసాయంలోనూ డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, ఈ పేదరికం నుంచి బయటపడతారు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మనం తీసుకొచ్చాం. ఈ గత 18 సంవత్సరాల కాలంలో ఇది మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. ఇందులో ఎక్కడన్నా మిస్యూజ్ జరిగి ఉండొచ్చు, కొంతమంది అవినీతి పనులు ఉండొచ్చు, కానీ మొత్తం మీద గ్రామీణ ఉపాధి ఆదాయాలు పెరగటం ద్వారా గ్రామీణ మార్కెట్ విస్తరించింది అనేది వాస్తవం. ఇది కేంద్ర ప్రభుత్వ లెక్కలు కూడా తెలియజేస్తుంది. దానికి కారణం ఈరోజు గ్రామీణ ఉపాధి పథకం. ఇప్పుడు దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను వదులుకొని రాష్ట్రాల మీద పెట్టింది. రాష్ట్రాలు ముందు ఖర్చు పెట్టాలట. 40% భరించడం కాదు, మొత్తం ఖర్చు వాళ్ళు పెడితే తర్వాత వాళ్ళు రీఎంబర్స్ చేస్తారట. అంటే బాధ్యత కేంద్రాన్ని కాదు, రాష్ట్రాన్ని. రెండోది, ఇది చట్టం కాదు, ఇక నుంచి ఇది ఒక పథకం. అంటే గవర్నమెంట్ పథకం, వృద్ధాప్య పెన్షన్ లాగా లేకపోతే ఒక విడో పెన్షన్ లాగా ఇది కూడా ఒక పథకం. అంటే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. గవర్నమెంట్ డబ్బులు ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. అంటే డిమాండ్ను బట్టి కాకుండా ప్రజలకు ఏ పని ఉంది, పని యొక్క డిమాండ్ ఏమిటి, డిమాండ్ని సృష్టించే పథకం ఇది. డిమాండ్ సృష్టించే పథకం కాస్త ఈరోజు డబ్బులుంటే పని కల్పిస్తాం, లేకపోతే లేదు అనే ఒక పథకం కింద మార్చేసి క్రమంగా దీన్ని ఎత్తేయటానికి, దీన్ని ఊపిరి తీయటానికి ఈ ప్రభుత్వం సంకల్పించింది. మహాత్మా గాంధీ పేరు ఉండటం ఇష్టం లేదు, అలాగే ఈ పథకం ఉండటం లేదు. కేవలం భూస్వాములు, గ్రామాల్లో ఎవరు ఈరోజు దీనివల్ల వ్యతిరేకంగా ఉందంటే కేవలం పీడికడ మంది భూస్వాములు. వాళ్ళకి చౌక లేబర్ కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో 100-150 రూపాయలు పనిచేసే వాళ్ళు కావాలి. ఈరోజు గ్రామీణ ఉపాధి పథకంలో 600 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 304 ఉన్నది. వ్యవసాయ పనులకు 150 కూడా లేని కాలంలో ఈ 300 రూపాయలు కనీస వేతనం గిట్టుబాటు అయితే వాళ్ళకి ఆ మేరకు వ్యవసాయ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇది ఒక మంచి సంకల్పంతో తెచ్చిన చట్టం. ఇది అన్ని పార్టీలు ఆమోదించాయి. ఈరోజు దీన్ని రద్దు చేయడానికి దీనికి ఆరంభం జరిగింది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదులుకునే సమస్య లేదు. 600 రూపాయలు చేయాలి, 200 రోజులు పని కల్పించాలి. అట్లా కాకుండా రాష్ట్రాల మీద వదిలి నిధులు ఇవ్వకుండా అయితే అవుద్ది, లేకపోతే లేదంటే మాత్రం వ్యవసాయ కూలీలు, పేద రైతుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. మోడీ ప్రభుత్వం గతంలో వ్యవసాయ చట్టాలని తెచ్చి వ్యవసాయాన్ని నాశనం చేయాలనుకున్నారు. రైతులు పోరాడి దాన్ని తిప్పికొట్టారు. లేబర్ కోళ్లు తెచ్చి కార్మిక వర్గం మీద పిడుగులు కురిపించారు. ఇప్పుడు దాని మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ కూలీలు, పేద రైతుల మీద తెచ్చి ఈ రామ్జీని రుద్దుతున్నారు. రాముడు యొక్క ఆత్మ కూడా ఘోషిస్తుంది ఆయన పేరు. ఇటువంటి పథకానికి, పనికిమాలిన పథకానికి రాముడి పేరు పెట్టినందుకు రాముడు కూడా ఘోషిస్తాడు. అందుకని పేరుకు సంబంధించిన విషయం కాదు. పట్టణ ఉపాధి హామీ పథకం ప్రారంభించి దానికి వాళ్ళకి పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోమనండి. ఈ పథకాన్ని యథావిధిగా చట్ట ప్రకారం కొనసాగించాలి, మరింత బలపరచాలి. అందుకోసం రాబోయే రోజుల్లో వామపక్షాలు రేపు దేశవ్యాప్తంగా 22వ తేదీ పెద్ద ఎత్తున ఉద్యమించబోతున్నాం. ఆ తర్వాత కూడా దీనికి ఒక రూపకల్పన జరుగుతుంది. దీన్ని పునరుద్ధరించుకునేదాకా ఈ పోరాటం సాగుద్ది. గ్రామీణ పేదలందరూ ఈ పోరాటంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.